బ్లడ్ షుగర్ ఉన్న వాళ్ళకి పాదాల్లో పుండ్లు త్వరగా మానకపోవటానికి కారణాలు ఏంటో మీకు తెలుసా? అయితే ఈ వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి. మరిన్ని మోర్ హెల్త్ అప్డేట్స్ కోసం మన అకౌంట్ని ఫాలో అయిపోండి. మీకు హెల్త్ పరంగా ఏ సమస్య ఉన్నా, మీకు ఎనీ డౌట్ ఉన్నా నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. నేను మీకు డెఫినెట్లీ రిప్లై ఇస్తాను. ఎందుకు పుండ్లు మానవు అంటే కాజెస్ ఏంటంటే షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వలన బ్లడ్లో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటే గాయాలు అనేవి త్వరగా మానవు. ఇంకా నరాల సమస్యలు అంటే న్యూరోపతి, పాదాల్లో నొప్పి, కాలుతున్నట్లు, అలాగే ముడతలు తగ్గిపోతాయి. ఇంకా ఏదైనా దెబ్బ తగిలినా కూడా తెలియనికట్టుగా ఉంటుంది. అలాగే రక్త ప్రసరణ కూడా తగ్గుతుంది. పాదాలకు సరైన రక్తం చేరదు, ఆక్సిజన్ పోషకాలు తక్కువగా చేరతాయి. ఇంకా ఇన్ఫెక్షన్ అనేది సులభంగా వస్తుంది. బ్యాక్టీరియా, ఫంగస్ త్వరగా అంటుకుంటాయి. ఇంకా డ్రై స్కిన్ అండ్ పగుళ్ళు, చర్మం పగిలి చిన్న గాయాలు పెద్దవిగా మారతాయి. సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయంటే పాదాల్లో పుండ్లు, మచ్చలు, నొప్పి లేకపోయినా పుండ్లు పడటం, వాపు, ఎర్రదనం, అలాగే నీరు లేదా పస రావటము, కాలుతున్నట్టు లేదా మొద్దుబారిన భావం అనేది ఉంటుంది. ఇప్పుడు నివారణలు ఏంటంటే షుగర్ అనేది ఇప్పుడు కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి. డాక్టర్ చెప్పిన మందులను మీరు రెగ్యులర్గా తీసుకోవాలి. FBS, PPBS చెక్ చేయించుకోవాలి. ఇంకా రోజు పాదాలు చెక్ చేసుకుంటూ ఉండండి. పగుళ్ళు ఉన్నాయా, గాయాలు ఉన్నాయా, ఎర్రదనం ఉందా అని మీరు ఎప్పుడు కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. పాదాలను శుభ్రంగా పెట్టుకోవాలి. గోరువెచ్చని నీటితో కడగండి. బాగా తుడిచి వేళ్ల మధ్యన కూడా క్లీన్గా తుడుచుకోవాలి. అలాగే మాయిశ్చరైజర్స్ యూజ్ చేయండి. పాదాల మీద ఆయిల్ అండ్ క్రీము మీరు అప్లై చేసి మాయిశ్చర్ లాగా మీరు చేసుకోండి. అలాగే వేళ్ల మధ్య కూడా మీరు రాయడం అనేది మర్చిపోకండి. అలాగే షూస్, చెప్పులు ఇవి కూడా మీరు ఏ విధంగా యూజ్ చేయాలంటే టైట్గా అసలు వేసుకోవడం అనేది మంచిది కాదు. అలాగే సాఫ్ట్గా ఉన్న స్లిప్పర్స్ని యూజ్ చేయండి. అలాగే బేర్ ఫీట్గా నడవడం అనేది మంచిది కాదు. ఇంకా మీకు చిన్న పుండు అయినా ఖచ్చితంగా మీరు డాక్టర్ని సంప్రదించండి. అలాగే నిర్లక్ష్యం అనేది అసలు మంచిది కాదు. అలాగే ఇంట్లో మాత్రలు, రసాయనాలు అవి అసలు మీరు యూజ్ చేయొద్దు.